నమస్తే రమ్మగారు. నమస్తే జయ. భక్తుల కథలు చెప్పుకుంటున్నాం కదా రమ్మగారు. ఒకటి చెప్పుకుందాం. పండరిపురం పాండురంగ భక్తుడు ఒక ఆయన. మనకి నామదేవుడు, తుకారాము ఇవన్నీ తెలుసు. అవును. సతీ సక్కుబాయి ఈ కథలు తెలుసు కదా. చోకామేళుడు ఇతని పేరు. ఎంత తమాషా పేరో చూడు. చోకామయుడు. చోకామేళుడు. చోకామేలుడు. బాగుంది. బాగుంది కథ, చాలా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. పూర్వం అంట కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వందలు, నవగఢ అని ఒక ప్రాంతం ఉంది మహారాష్ట్రలో. ఈ నవగఢలో సుధాముడని ఒక పంచమ జాతికి చెందిన ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు ముక్తాబాయి. చాలా కాలం వాళ్ళకి పిల్లలు పుట్టలేదట. నా పంచములంటే మరి రకరకాల పనులు చేసేవాళ్ళు కదా, చర్మంకి సంబంధించిన పనులు అవి చేసేవాళ్ళు. కానీ మహాభక్తి వాళ్ళకి. ఎన్నిసార్లు పండరిపురం వెళ్ళి దేవాలయ దర్శనం చేసి, దేవాలయం బయట నుంచే, లోపలికి వెళ్ళి కాదు, పండరిపురంలో నిద్ర చేసి వచ్చేవాళ్ళు సంతానం కోసం. ఎప్పుడు పండరిపురం వెళ్తూ ఉండేవాళ్ళు. సంతానం అయితే కలగల. ఈవిడ కొంచెం నడి వయసు వచ్చేసింది. ఒకసారట ఈవిడ ఎవరో ఒక నవాబు గారికి మామిడి పళ్ళు కోయించి తెచ్చిపెట్టమంటే తట్ట మోసుకెళ్తుంటే ఒక బ్రాహ్మణ ఆయన ఎక్కడి నుంచో నడిచి వస్తూ చాలా అలసటగా ఉండి, అమ్మాయి ఓ 2 పళ్ళు ఇవ్వు నాకని అడిగేట. ఆవిడ బుట్ట దించి, బాబు తమకు కావలసినవి తీసుకోండి అని చెప్పింది. ఆయన 2 పళ్ళు రసాలు తీసుకుని తిని, నీకు మామిడి పండు లాంటి కుమారుడు కలుగుతాడు, వాడు మహాభక్తుడు అవుతాడు, సంతానం ఉంది ఇంకా నీకు అని చెప్పి చోకామేళుడు అని పేరు పెట్టమని చెప్పాడట. ఈ మరాఠీ భాషలో చోకామేళ్ళు అంటే ఏమిటో అర్థం మనకు తెలీదు. ఆయన పేరు మాత్రం అది. ఈవిడికి తర్వాత సంవత్సరం కడుపు గర్భవతి అయింది. 30-35 సంవత్సరాల వయసు వచ్చాక, ఎన్నేళ్ళో అయింది పెళ్ళి. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. చక్కగా ఉన్నాడు చూడ్డానికి. పిల్లాడికి చోకామేళ్ళు అని పేరు పెట్టారు. తర్వాత 2-3 పిల్లలు పుట్టారు ఆవిడకి. ఓకే. అయితే ఈ పిల్లవాడికి చిన్నప్పుడంతా చనిపోయిన గొడ్లను ఎత్తటము, మరి వాళ్ళ పని అదే కదా, అలాంటి పనులు చేస్తూ ఉండేవాడు. బాగా భక్తిగా వాళ్ళమ్మ ఏవో భజనలు పాడుకునేదట సాయంకాలం. ఆ భజన పాడితేనే నిద్రపోయేవాడట ఆయన చిన్నతనంలో. కొంచెం ఊహొచ్చాక తనే భజన పాడుకుని పడుకునేవాడు. చిన్నప్పుడు అట్లా అలవాటు ఉంటుంది. మొదటంతా పాడితే వినేవాళ్ళు. తర్వాత ఇంకా తన పాట తనే పాడుకునేవాడు. పాడుకుని కళ్ళు మూసుకుని రంగడు ఎట్లా ఉంటాడో ఊహించుకుంటూ ఉండేవాడట. అయితే కొంచెం వయసు వచ్చాక వివాహం చేద్దాం అనుకుంటే, వివాహం వద్దు, నేను పాండురంగడిని చూడాలనుకుంటున్నానని చెప్పాడు. సరే వీళ్ళు చెప్పినా అతను వినకుండా ఆయన ఏం చేశాడట, పండరిపురం వెళ్ళిపోయాడు. ఓకే. పండరిపురంలో దేవాలయం చుట్టుపక్కల ఉన్న పనులన్నీ ఊడవడాలు, తుడవడాలు, ఆ పనులన్నీ చేసేవాడు. పరిసరాల్లో పనులన్నీ చేసేవాడు. ప్రాంగణంలో భోజనాలు పెట్టడం ఉండేదట. ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు, ఏదో పని చేస్తుంటే తిండి పెట్టేవారు. కానీ గుళ్ళోకి ప్రవేశం లేదు. ఆ రోజుల్లో అస్పృశ్యత విపరీతంగా ఉంది. అయితే ఈయన ఒకనాడు ఒక అర్చకుడు స్వామిని అడిగాడు, నేను పాండురంగని చూడాలనుకుంటున్నానంటే, నువ్వు అస్పృశ్యుడివి, నీకు పాండురంగ ప్రవేశం లేదు అని చాలా గట్టిగా చెప్పారు. ఆయన చేతిలో ఒక వాసబద్ద ఉంటే అది పెట్టి కొట్టాడట. ఏదో మాటల ఉద్రేకంలో కొట్టాడు. చాలా దుఃఖపడ్డాడట ఆయన. ఎన్ని రోజులో ఉన్నాడు అక్కడ. అయితే ఈ దెబ్బలు తిన్న నాటి రాత్రి చాలా దుఃఖంతో భజన పాడుకుంటూ నిద్రపోతే తలుపు కొట్టారట ఎవరో. ఆయన ఒక చిన్న గదిలో, ఒక చిన్న పాకలో గదిలో పడుకుని ఉన్నాడు. తలుపు కొడితే తలుపు తీస్తే పీతాంబరధారి శంఖచక్రాలు పట్టుకుని నవ్వుతూ నిలబడి ఉన్నాడట రంగడు వాకిట్లు. చోకామేళ, గుడి లోపల నన్ను చూద్దాం అనుకున్నావు కదా, దాన్ని నేను తీసుకెళ్తానని చెయ్యి పుచ్చుకుని తీసుకెళ్ళాడు. పొద్దున్న తిన్న వాతలు ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలన్నీ మానిపోయినాయిట. ఆకలి దప్పులు పోయినాయి. స్వామి వెంట పెట్టుకు తీసుకుపోయాడు లోపలికి తీసుకెళ్ళాక ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. సంభాషణ తాళం వేసేస్తుంది. ఆయన వచ్చి ఈయన తీసుకుపోయాడు లోపలికి. ఇద్దరు, ఆయనేమో నిలబడి ఉన్నాడు తన గట్టు మీద నిలబడి నడు మీద చేతులు పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు. రంగడు ఆ కింద పాదాల దగ్గర కోల్బడి ఈయన కబుర్లు చెప్తున్నాడు. మాట్లాడుకుంటుంటే ఈ దేవాలయం తాళం వేసేశారు. తాళం వేసేసాక ఈ 11-12 గంటల వేళ ఎవరో ఒక అర్చకుడు నిద్రపట్టక దీంట్లో అటు ఇటు తిరుగుతూ, ఏమంటారు, ప్రహరీ లోపలే ఉన్నాడు. చిన్న వరండా లాంటి చోట తిరుగుతూ మాటలు వినపడుతున్నాయి. ఏమిటా అని చూస్తే గర్భగుడిలో నుంచి మాటలు వినపడుతున్నాయి. గర్భగుడిలో ఎవరో మనుషులు ప్రవేశించారని ఆయన కేకలు పెట్టి అందరినీ పిలుచుకొచ్చారు. వేసిన తాళం వేసినట్టే ఉంది. తాళం తీసి చూస్తే చోకామేళ్ళుడు కనపడ్డాడు లోపల.
ఆశ్చర్యపోయారు. పొద్దున కొట్టిన ఆయన నిర్ఘాంతపోయి, ఓరోరి చోకామేళ ఎటా వచ్చావురా నువ్వు లోపలికి అంటే, స్వామి స్వయంగా వచ్చి నన్ను తీసుకొచ్చాడని చెప్పాడు. కాదంటానికి వీల్లేని పరిస్థితి కనపడుతోంది అక్కడ. ఆ తాళం వేస్తే పురుగు కూడా లోపలికి ప్రవేశించలేదు. ఎటా వచ్చాడు? వాడు నిజమే చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో, ఏం జరిగిందో కనికట్టో వీళ్ళకి అర్థం కాదు. అక్కడి నుంచి రెండు దెబ్బలు వేశారు. ఇట్లా దేవాలయ ప్రవేశం చేస్తావా, ఇదంతా శుభ్రం చేయాలి, ఇప్పుడు ఏమంటారు దాన్ని, పూతం చేయటం, దాన్ని మొత్తం అంతా క్లీన్ చేయటం, శుద్ధి చేయాలి. దేవాలయం శుద్ధి చేయాలి. వెరీ గుడ్. శుద్ధి చేయాలని బయటికి ఈడ్చుకొచ్చి బయట పారేశాడు. అక్కడి నుంచి నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏమిటని కనుక్కొని, ఈ దేవాలయపు సందు చివర ఉన్న పాకల్లో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉండద్దు అయ్యో అని చెప్పారు. అయితే ఈ రంగడు ఇతనితో కబుర్లు చెప్తున్నప్పుడు, నీకు వివాహం అయిందా, పిల్లలు ఎందరని అడిగాడు. వివాహం కాలేదంటే వివాహం చేసుకోమని చెప్పాడట ఆయన. ఈ చోకామేలుడిని ఇక్కడ ఉండద్దన్నారు, వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఏమన్నారు, చంద్రభాగా నది దాటిపో, నది దాటి నది అవతలు ఉండాలి నువ్వు, నది అవతలు ఉంటే ఇట్లాంటివే జరుగుతాయి, ఏదో కనికట్టు జరుగుతోందని చంద్రభాగ దాటిపోమ్మన్నారు. కనీసం దేవాలయాన్నైనా వాకిట్లోంచి చూసుకునే అవకాశం లేక ఈ చోకామేలుడు దుఃఖంతో చంద్రభాగం దాటేసి అవతల నివాసం ఉండటం మొదలుపెట్టాడు. వాళ్ళ కుటుంబీకులు ఎవరో చూసి ఒకళ్ళు పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఓ రోజు వచ్చి ఓ దేవాలయ పరగణాల్లో ప్రాంతాల్లో శుభ్రం చేసుకుని తన పని తను చేసుకునేవాడు. చంద్రభాగకి అవతలే ఉండేవాడు. నిరంతరము భజనలు పాడుకుని ఆ రోజు తను చూసిన భగవంత్ స్వరూపాన్ని తలుచుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకరోజు మళ్ళీ పాండురంగడు వెళ్ళింటికి వచ్చాడు. అన్నం పెట్టుకుని కంచం పెట్టుకుని అన్నం తింటున్నాడు. కంచం పెట్టుకునేసరికల్లా పాండురంగడు వచ్చి వాకిట్లో నిలబడ్డాడు. చోకామేళ ఆకలిస్తుంది, అన్నం పెడతావా అని తలుపు తీశాడు. స్వామి మన ఇంట్లో అన్నం తింటానికి వచ్చాడు, నీతో పాటు తింటానన్నాడు. భార్యను పురమాయించి అజ్జయ్ అన్నాడు. ఆయన్ని కూర్చోబెట్టి ఆ భర్త కాళ్ళు గడిగి ఆయనకి పూలమాలలు ధరింపజేసి గంధమాల తీసేసే లోపల ఆవిడ గబగబా ఏవో 2-3 పదార్థాలు చేసింది, ఏవో పళ్ళు కోసింది, పెరుగు తోడు పెట్టిన ముంత పుచ్చుకొచ్చింది. కంచాలు పెట్టుకున్నారు. స్వామి కూడా కంచమే పెట్టారు. ఆయన ఆ పదార్థాలు తింటుంటే పెరుగు వేయమన్నట్టు. ఆయన ప్రీతి కదా, కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది పెరుగు. ఆ పెరుగు పుచ్చుకొచ్చేసరికల్లా ఈ అమ్మాయి గరిటతో వేసింటే చెయ్యి తొణికి ఆయన పట్టు వస్త్రం మీద పెరుగు పడిపోయింది. ఆయన ఆవిడికి కనిపించాడు. ఆవిడికి కూడా, భార్యకు కూడా పెరుగు కాస్త పడిపోయేసరికల్లా కేకలేశాడు. అయ్యో అయ్యో ఇట్లా చేస్తావా, ఆయన మనకి ఇంట్లో భోజనం చేయడానికి వస్తే అట్లా శ్రద్ధ లేకుండా చేస్తావా, బట్ట చెరుగు పాడైపోలా స్వామిది అని చెప్పి కేకలేశాడు. ఆయన తినేసి ఆయన వెళ్ళిపోయాడు. రంగడు వెళ్ళిపోయాక భార్యని కేకలేస్తున్నాడు, మన ఇంట్లో అన్నం తినటానికి వచ్చాడు స్వామి, ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఆసక్తిగా చెయ్యాలి, పిల్లలకు పెట్టినట్టు ఎట పడితే అట పెట్టేస్తావా, అట్లా చేయకూడదు అని చంద్రభాగా నది ఒడ్డున కూర్చుని భార్యకి బోధించాడు. భగవంతుని పట్ల భక్తుడికి ఎంత శ్రద్ధ ఉండాలి, ప్రాణాలు రక్షించుకున్నట్టుగా రక్షించుకోవాలి భగవంతుడిని అని చెప్తున్నాడు. ఒక బ్రాహ్మణ ఆయన ఏదో ఊరు నుంచి వచ్చి పడవ దిగి ఇదంతా విన్నాడు. అవురవురా దుర్మార్గుడా, నువ్వు ఇట్లా స్వామి మీ ఇంటికి భోజనానికి రావటం ఏమిట్రా, నువ్వు వాడికి ఆయనకు అన్నం పెట్టడం ఏమిటి, పెరుగుపోయటం ఏమిటి, ఇట్లాంటి పిచ్చివాగుళ్ళు వాగుతావా నువ్వు, లోకం ఏమనుకుంటుంది, ఆయన మీ ఇంటికి ఎందుకు వస్తాడు, మేము పెట్టే ప్రసాదం చాలక మీ ఇంటికి వస్తాడా, ఇట్లా మాట్లాడతావని పెద్ద పెట్టున తిట్టి చెయ్యెత్తి చెల్లుమని చెంప మీద కొట్టాడట. అయ్యో, ఈయన దుఃఖంతో ఉండిపోయాడు. ఆయన ఎవరు, ఈ దేవాలయం తాలూకు ధర్మకర్తల ఆ గ్రూపులో ఒకడు. తెల్లవారి ఈయన వెళ్ళేసరికి దేవాలయ దర్శనానికి పాండురంగడు మాసిపోయిన బట్ట, మామూలుగా ఇలా ఉంటుంది మొహం, తళుక్కుమంటూ, తళుక్కు లేదు, పెదవులు కిందకుండి కళ్ళల్లో నీళ్లు కనపడుతున్నాయట విగ్రహానికి. ఆయన నిర్ఘాంతపోయాడు. అయ్యో స్వామి ఏమిటి ఇట్టా ఉన్నాడు అన్నట్టు. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నాడుగా అంటున్నారు. ఆయనకి మాత్రం బట్టలు మాసిపోయి ఆ పంచం మీద మరకలు పడి కళ్ళలోంచి నీళ్లు వస్తున్నట్టుగా చెంపలు పెదవుల కిందకు వచ్చేసి, అంటే దుఃఖపూరితమైన ముఖంలాగా కనపడుతోంది. అటు వెళ్ళి ఇటు ఎన్నిసార్లు చూసినా ఆయనకి అదే దుఃఖభరితమైన ముఖమే కనిపిస్తుంది. తనేం చేశాడో తనకు తెలుసు. అక్కడి నుంచి ఈయన చాలా దుఃఖపడి కావలించుకున్నట్టు. పాండురంగడికి ముట్టుకునేందుకు అవకాశం ఉంది కదా అక్కడ, పాదాలు కావలించుకుని, ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, ప్రకాశవంతమైన కాంతివంతమైన ముఖాన్ని చూపించు నాకు అంటే ఎంత ప్రార్థించినా ఆ ముఖం మారలేదట. మారకపోయేసరికి ఈ ధర్మకర్త అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చంద్రభాగ దాటి వెళ్ళి
చాలా పరిపరి విధాల ప్రార్థించి నువ్వు వస్తే గానీ ఆయన నవ్వడు, ముఖం కాంతివంతంగా మారదు స్వామిది అని చెప్పి వికాసంగా ఉంటాయి జయ చెంపలు, నొక్కులుగా ఉంటుంది విగ్రహం, నునుపుగా ఉండదు, బరగ్గా ఉన్నట్టు ఉంటుంది ముఖము, కానీ మొహంలో ఒక రకమైన తళుక్కు కనపడుతుంది. తీసుకొచ్చి చోకామయులుడికి స్వయంగా దర్శనం చేయించాక ఆ మాసిన బట్ట మాయమైపోయింది, ఆ నవ్వు మొహం యథాతథంగా వచ్చేసిందట, నార్మల్ అయిపోయింది. చోకామయులుడికి ఎప్పుడు దేవాలయ ప్రవేశం ఉండేది. అయితే ఈ పాండురంగ స్వామి దేవాలయం చుట్టూతో పెద్ద ప్రహరీ కట్టారు. ఆ ప్రహరీ పనులలో పాల్గొన్నాడు ఈ చోకామయులుడు అనే భక్తుడు కూడా. అయితే ఆ గోడ చాలా పెద్దగా కట్టాక ఎన్నో అడుగులు ఎత్తు, 14 అడుగులు ఎంతో కట్టారట. ఒకనాటి రాత్రి వీళ్ళు అది కట్టి గోడ కానుకుని కింద కూర్చుంటే ఒక పిడుగు లాంటిది పడి పెద్ద వాన వచ్చి గోడ కూలిపోయిందట. వీళ్ళ మీద పడిందా? పడిపోయి భూస్థాపితం అయిపోయారు. తర్వాత మళ్ళీ గోడ కట్టారు కానీ చోకామయులుడు ఎవరికీ కనపడలేదు. అయితే కొంతకాలం తర్వాత నామదేవుడు, మనకు తెలిసింది నామదేవుడి పేరు వింటున్నాం, నేను పూర్తిగా సాధించానా లేదా అన్న ఒక కథ కూడా నెత్తి మీద కొట్టి ఇది ఇంకా పచ్చి ఈటకేనని చెప్పాడు. పచ్చికుండ, ఈ కుండ ఇంకా పక్పక్ కాలేదన్నారు. ఆ కథలు ఆ నామదేవుడు విఠోబా దేవాలయానికి వస్తే విఠోబా అంటారని, విఠలుడు పాండురంగ విఠలుడు అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ రాత్రి కల్లో కనపడ్డాట ఆయనకి విఠోబా. కనపడి చోకామయులుడికి అతని అస్థికల్ని నిమజ్జనం చేసి అతనికి ఆత్మశాంతి కలిగించమని చెప్పారట. ఎక్కడ చనిపోయారు అని వెతుకుతూ ఉంటే ఎక్కడ ఆయన తాలూకు అవశేషాలు ఈయనకు దొరకలేదట. అయితే ఈయన ఏం చేశాడట, నేల మీద పడుకుని ప్రతి చోట చెవి ఆనించి విన్నాడట. ఎక్కడో ఒక నేల మీద నుంచి విఠల విఠల పాండురంగా అని వినపడుతోంది. ఒక చోట చనిపోయినా అతను ఆ విఠల విఠల అంటూనే ఉండేవాడు అనమాట. అక్కడి నుంచి తవ్వారట. అక్కడ ఎక్కడ ఆయనకు శబ్దం వినపడిందో అక్కడ తవ్విస్తే అక్కడ ఒక మృత శరీరం తాలూకు అవశేషాలు దొరికినాయి. ఆ అవశేషాలని దేవాలయానికి ఎదురుగుండా చంద్రభాగా నది ఒడ్డున పూడ్చారు. అక్కడ ఆయనకి క్రియాకర్మలు చేశారట. ఇప్పటికీ కూడా మనం ఈయన చోకామయులుడి సమాధి అక్కడ కనపడుతుంది, ఉన్నది అక్కడ. ఆ అవశేషాలను పూర్తి చేసిన తర్వాత ఆనాటి రాత్రి ప్రభువు సంతోషంగా కనపడ్డాడట ఈయనకి. ఇది జరిగింది, ఆయన ఇష్టపడ్డాడనమాట ఆయన ఆ పనిని. ఇలాంటి విచిత్రమైన గాథలు ఎన్ని కనపడతాయో ఈ పాండురంగ విఠల్లో. ఈ విఠలకి ఒక చెప్తారు జయ, మామూలుగా మనం మంత్రాలు రకరకాలు చేస్తాం కదా, మంత్రాలన్నిటికీ ఉపదేశం కావాలి కదా. రామ కృష్ణకి ఉపదేశం అక్కర్లేదు. నువ్వు ఎన్నిసార్లైనా రామ అనుకోవచ్చు, కృష్ణ అనుకోవచ్చు, అలాగే విఠల అనుకోవచ్చు. విఠల అంటే ఠ అనగానే గుండె కొట్టుకునే దాంట్లో స్పీడు తేడా వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ విఠల 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 అనేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారట. రామకృష్ణ లాగానే మనం ఒకసారి రామ అంటే సహస్రనామం ఎన్నిసార్లు చేసినట్లు కదా, అట్లాగే ఈ విఠల శబ్దానికి కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. వీళ్ళందరూ కూడా పాండురంగడు అని మనం చెప్పుకుంటాం కానీ విఠోబా అనే పిలుస్తారు. విఠల దేవుడు, విఠలుడు అంటే ఆ ఇటక మీద నుంచున్నవాడు. ఇటకేసి ఇటక మీద నుంచోమన్నాడు పుండరీకుడు, ఈయన పోయే దాని మీద నుంచున్నాడు. అవును, కృష్ణుడు వెళ్ళి ఆ ఇటుకరాయి మీద నిలబడ్డాడు, దాని మీద ఇట్లా నడు మీద చేతులు పెట్టుకుని నుంచున్నాడు. ఆ స్వరూపాన్ని మనం ధ్యానించి తలుచుకుని ఆ పేరు విఠల విఠల అనుకుంటూ ఉంటే కనుక మన హార్ట్ ఫంక్షనింగ్లో చాలా డిఫరెన్స్ వస్తుందని చెప్తారు. ఇలాంటి ఎన్ని మంచి మంచి కథలు ఉన్నాయో పాండురంగ విఠలుడి మీద. వీళ్ళు వెంబడి ఇంకో కథ ఎప్పుడైనా చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.